డిసెంబర్ 25 ఇది క్రిస్మస్ దినం అని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. క్రిస్మస్ అందరూ కూడా జరుపుకుంటారు. అయితే వేసవికాలంలో క్రిస్మస్ జరుపుకునే దేశం ఒకటి ఉంది, అది ఆస్ట్రేలియా. అయితే క్రిస్మస్ అనేది ఉందా, ఇంకా అయిపోయిందా? అవ్వలేదు. క్రైస్తవులకు ప్రతి దినము క్రిస్మసే. క్రైస్తవ విలువలు సమాజానికి చాటాలంటే మనం ప్రతిరోజు క్రిస్మస్ జరుపుకోవాలి. ఈ ఒక్కరోజే జరుపుకొని తర్వాత ప్రక్కన పెట్టేయడం కాదు. క్రిస్మస్ ప్రతి దినము క్రిస్మస్ కానీ మనం ముందుకు సాగాలి. క్రైస్తవ విలువలు మనం పాటిస్తూ ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవుల యొక్క సేవ, సామాజిక సేవ అయినా కావచ్చు, ఏదైనా సరే ఈ సేవా పరిచర్యలో ముందుకు సాగాలే తప్ప ఆగిపోకూడదు. అంచేత క్రిస్మస్ని ఒక సీజన్ అంటారు. అంటే ఇది మనకి ప్రతిరోజు క్రిస్మసే. ఎందుకంటే బైబిల్లో స్పెసిఫిక్గా డేట్ నిజానికి లేదు, కావాలని దేవుడు పెట్టలేదు, అంతే, అంతకుమించి ఏమీ కాదు. కావాలని డేట్ దేవుడు ఇవ్వలేదు. డిసెంబర్ 25 అని రకరకాల దాని మీద ఎన్నో చెప్పారు, గతంలో నేను కూడా చెప్పాను. మీకు మరవై చెప్పదలుచుకోలేదు. డిసెంబర్ 25న అందరూ జరుపుకుంటున్నాము, కానీ ఇది ఒక సీజన్ కాబట్టి నెలంతా జరుపుకోవచ్చు. థ్యాంక్ యూ.